పంజాబ్ రైతులు మరోసారి ఢిల్లీ మార్చ్కు సిద్ధమయ్యారు. భారత్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు దేశ్ బచావో మోర్చా ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. వేలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. కిసాన్ ఘాట్ వద్ద జరగనున్న మహాపంచాయతీలో పాల్గొనేందుకు రైతులు భారీగా బయలుదేరారు. అమృత్సర్, గురుదాస్పూర్ జిల్లాల నుంచి రైతులు కాన్వాయ్లు శంభు సరిహద్దుకు చేరుకుంటున్నాయి. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ ఒప్పందం అమలైతే భారత వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. చౌక దిగుమతులు స్థానిక రైతులను తీవ్రంగా దెబ్బతీస్తాయని వారి ఆవేదన. और थले कर लिए जड़ियां बसा तो जो नहीं आऊगा भज के लड़ जा करेंगे, ठीक है ना। ये ट्रैफिक वेली रहती है, आप बंदियां ने कर दिया बसा इन मोड़ के साइड से जिथे भंगू का लंगर होंगे आएगा उसे साइड से ला लिए वो भी तो जड़ी कोई बसा की मुड़ के लोड़ पे जो बरसात होंगी है तो बसा लागे लिया जा सकन जिदा लगिया है इधरले पासे भी ना इधर ना जी इधरले पासे तो असी ये दिखाना वा भी शम्मा जड़ा अज जाम लगा वा वो जाम किसानां ने नहीं लाया है। वो जाम जड़ा वा किन्ना ने लाया, भाजपा दी सरकार ने, केंद्र ने। ఒప్పందం వల్ల దేశీయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని దేశ్ బచావో మోర్చా నాయకులు అంటున్నారు. ఈ ఆందోళనలో అనేక రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నామ్ సింగ్ చారునిని హర్యానా పోలీసులు పెహావా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఢిల్లీలో జరగనున్న మహాపంచాయతీకి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా బీకేయూ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో టోల్ ప్లాజాలను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం శంభు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రెండు వైపులా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో జరిగిన రైతు ఆందోళనల దృష్ట్యా ఈసారి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విదేశీ ఉత్పత్తుల కారణంగా దేశీయ రైతుల ఉపాధి దెబ్బతింటుందన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రైతులు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఒప్పందం కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రైతు నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేందుకు శంభు సరిహద్దుకు చేరుకుంటున్నారు. కిసాన్ నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అల్లర్ల నిరోధక పరికరాలతో సిద్ధంగా ఉన్నారు. గత ఉద్యమాలతో పోలిస్తే ఈసారి పోలీసు బలగాల మోహరింపు కొంత తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్స్ ను పరిష్కరించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
రైట్, ఇవాళ పార్లమెంటు రెండో రోజు సెషన్స్ ప్రారంభం కానున్నాయి. చాలా బిల్లులపైన ఇవాళ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇటు ఢిల్లీ చుట్టూ కూడా ఆందోళనలు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న నుంచి మనం చూస్తున్నాం సీజేపీ నిరసనలు ఆందోళనలు ఏ విధంగా ఉన్నాయి. పేపర్ లీక్ వ్యవహారంలో కొన్ని రోజులుగా సీజేపీ కార్యకర్త అభిజిత్ దీప్కే అండ్ అటు వాంగ్చుంగ్ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని అభిజిత్ దీప్కే కంటిన్యూ చేస్తున్నారు. సో నిన్న వేలాది మంది స్టూడెంట్స్ కానీ సీజేపీ కార్యకర్తలు కానీ జంతర్ మంతర్ వద్ద చాలా నిరసన ఆందోళనలు చేపట్టారు. కొంత లాఠీ చార్జ్ కూడా జరిగింది. లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు విద్యార్థులు కూడా ఆ నేపథ్యంలో గాయపడిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఈ రోజు పార్లమెంటు రెండో సెషన్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరోవైపు పంజాబ్ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడ నుంచి శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సో రెండో రోజు పార్లమెంటు సెషన్స్ నేపథ్యంలో ఇటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తల ఆందోళన, మరోవైపు పంజాబ్ రైతుల నిరసన ఆందోళన మధ్య అసలు సెషన్స్ ఏ విధంగా జరుగుతాయన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు ఇవాళ పార్లమెంట్లో ఎన్నో బిల్లులపైన చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. నిన్న కూడా ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ వాడివేడిగా జరిగింది. నిన్న 12 గంటల వరకు వాయిదా పడిన తర్వాత కూడా సభ అలాగే జరిగింది. సో ఈ రోజు చూడాలి. మరోవైపు శాంతి భద్రతల్ని కూడా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా పోయినసారి జరిగిన నేపథ్యంలో ఈసారి కొంత పంజాబ్ రైతుల నేపథ్యంలో ఈసారి కొంత పోలీసులు తక్కువగా ఉన్నారు అని అంటున్నారు. మరి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ శాంతి భద్రతలను ఏ విధంగా కట్టుదిట్టం చేస్తారు, సెషన్స్ ఏ విధంగా జరుగుతాయనేది చూడాలి. రైట్, పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి వాళ్ళ రెండో రోజు పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కానున్నాయి. ఎన్నో బిల్లుల పైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న నుంచి మనం చూస్తున్నాం అటు సీజేపీ కార్యకర్తల ఆందోళన, ఇవాళ పంజాబ్ రైతులు కూడా ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అసలు ఇవాళ పార్లమెంటు సెషన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి అండ్ ఈసారి కూడా పోలీసుల భద్రత కాస్త తక్కువగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవాళైనా అసలు బిల్లుల పైన చర్చ జరిగే అవకాశం ఉందా? మొట్టమొదటి పాయింట్ మనకు వచ్చేసేసి ఇటు రైతులకు సంబంధించినటువంటి ఢిల్లీ సరిహద్దులకు మళ్ళీ పెద్ద సంఖ్యలో రైతులు వస్తున్నారు అన్నటువంటి వార్తలు మాత్రం అందుతూ ఉన్నాయి. దాదాపు గతంలో కూడా మనం గత హిస్టరీ చూసామంటే కూడా రైతులు పార్లమెంటు సమావేశాలప్పుడే ఖచ్చితంగా హర్యానా అనుకోవచ్చు, గజియాబాద్, మనకు నోయిడా, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక మంది కూడా రైతులు ఇటు శంభు సరిహద్దు వెంబడి కూడా రైతన్నలు కూడా ధర్నాలు చేసినటువంటిది, నెలల తరబడి చేసినటువంటిది గత చరిత్ర మనం చూసాము. మరొకసారి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇటు రైతుల ధర్నాలు శంభు సరిహద్దు గుండా కూడా అక్కడికి చేరుకుంటున్నాయి అన్నటువంటిది మాత్రమే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. ఒకవైపు ఏదైతే రైతులకు సంబంధించింది అనుకోవచ్చు, ఎర్రకోట ఏదైతే ముట్టడి అనుకోవచ్చు, ఇటు రైతులు చేసినటువంటి జంతర్ మంతర్ ధర్నా అనుకోవచ్చు, చాలా ధర్నాలు కూడా చేశారు. కానీ వర్షాకాల సమావేశాలు ఈ రోజు రెండవ రోజు ఒకవైపు వాడి వేడిగా సీజేపీ ధర్నాలతోటి, ఆ తర్వాత ఇటు 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా నిన్న చేసినటువంటి ధర్నా ఒకటి, తర్వాత ఈ రోజు మరొకసారి రైతులు ఒకవైపు ప్రభుత్వాన్ని ఉచ్చేదుచ్చిని చేసే విధంగా కూడా జరుగుతున్నటువంటి ధర్నాలు, ఒకవైపు వర్షాకాల సమావేశాలు, వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా నిన్న నుంచి ధర్నాలతో మారుమోగుతున్నటువంటి ఢిల్లీ జంతర్ మంతర్, తర్వాత పార్లమెంట్ మార్చ్, ఢిల్లీ సరిహద్దులంతా కూడా కొంత ఉత్కంఠ రేపేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ మనకు వాహనాలను ఏదైతే మనకు హర్యానా అనుకోవచ్చు, ఇటు గుర్దాస్పూర్, అమృత్సర్, తర్వాత ఇటు మనకు గూర్గావ్, ఈ ప్రాంతాల నుంచి కూడా వాహనాలను కూడా ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేసేసి లోపలికి వదులుతున్నటువంటిది. దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే సీజేపీ ధర్నాతోటి ఒక్కసారిగా కూడా వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు కూడా పెద్ద ఎత్తున మెట్రోలో వాహనాలు, తర్వాత అనేక వాహనాలు, బస్సులతో కూడా లోపలికి ఎంట్రీ కావడంతో నిన్న ధర్నా జరగడము, తర్వాత పార్లమెంట్ మార్చ్ కూడా నిర్వహించినటువంటిది. అలాంటి పరిణామము రెండవ రోజు జరగకుండా పెద్ద ఎత్తున రాహుల్ ఫోకస్ కరే
ఇందాక పోలీస్ సెక్యూరిటీ తక్కువగా ఉంది అన్నటువంటి ఏదైతే ఉందో, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి పార్లమెంట్ ఆవరణం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు హై సెక్యూరిటీ మధ్య కూడా ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా నిన్న దాదాపు 32 బెటాలియన్ కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం ఉన్నా కానీ ఎక్కడా కూడా నిరసనకారుల అంటే పార్లమెంట్ మార్చ్ కనుకోవచ్చు, ఇక్కడ రహదారులంతా కూడా నిండిపోయినటువంటిది. ప్రస్తుతం మాత్రము ఏదైతే మనకు ఈరోజు 2వ రోజు చాలా కీలకమైనటువంటిది పార్లమెంటరీకి సంబంధించినటువంటిది. ఇటు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశము 9:30కు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి చాలా కీలకంగా అంటే నిన్న జరిగినటువంటి ఘటన ఒక నేపథ్యము, మరొకటి ఎప్పుడు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మంగళ్ మిలన్ అన్నటువంటిది ఒక అంటే అన్ని పార్టీలకు కలిపి జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమావేశం అని చెప్పవచ్చు. మంగళ్ మిలన్ అని అంటే అన్ని పార్టీలు కూడా ఐక్యమత్యంతో ఉండి అంటే ఇటు మిత్రపక్షాల ఇటు ఏదైతే ప్రతిపక్షాలను ఎదుర్కొనే విధంగా కూడా ఒక ఊహ్యరచనతో జరిపేటటువంటి సమావేశం. దాదాపు ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే కీలకమైనటువంటి సమావేశంలో ఇప్పుడు కొద్దిసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం అనంతరము రానున్నటువంటి బిల్లులకు సంబంధించింది కూడా ఈరోజు మరొక అంటే ఈ వారంలో 4 బిల్లులకు సంబంధించింది కూడా ఇటు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటిది కూడా కీలకంగా కూడా జరిపేటటువంటి సమావేశం. అంతేకాకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అంటే కొత్తగా నూతనంగా పార్లమెంట్లో అడుగు పెట్టేటటువంటి వాళ్ళకి స్వాగతం చెప్పేటటువంటిది అనుకోవచ్చు, రాజ్యసభ సభ్యులకు కూడా స్వాగతం చెప్పేటటువంటిది మంగళ్ మిలన్ అన్నటువంటిది కార్యక్రమము ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఈ రోజు జరిగేటటువంటి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఆడిటోరియం బాలయోగి ఆడిటోరియంలో ప్రారంభం కాబోతుంది. దాదాపు మనకు అందరూ కూడా ఇందులో అంటే ఈ సమావేశంలో కూడా చేరబోతున్నారు. దాదాపు ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే బెంగాల్కి సంబంధించినటువంటిది కీలకంగా ఉన్నటువంటి ఏదైతే 20 మంది టీఎంసీ నేతలకు సంబంధించినటువంటి ఇటు అంటే టీఎంసీ నుంచి బహిష్కరించబడినటువంటి వాళ్ళు ప్రత్యేక కూటమిగా ఏర్పడినటువంటి ఎంపీలు ఈ సమావేశానికి కూడా గైర్హాజరు అవుతున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం. ఎందుకంటే స్పీకర్ ఇక్కడ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ సమావేశానికి అటెండ్ కావటం లేదు. మరొకటి ఇక్కడ బిల్లులకు సంబంధించింది చాలా ముఖ్యంగా జరుగుతున్నటువంటిది. బిల్లులకు ఈరోజు విదేశీ విరాళాలకు సంబంధించినటువంటి సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత ఆదాయ పన్నుకు సంబంధించినటువంటిది, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించినటువంటిది, జనన మరణాల నమోదుకు సంబంధించినటువంటి 4 బిల్లులను ఈ వారంలో ప్రవేశపెట్టేందుకు అనుకోవచ్చు. తర్వాత మిత్రపక్షాల సహాయ సహకారాలు, తర్వాత ఐక్యతను చాటి చెప్పే విధంగా కూడా మంగళ్ మిలాన్ ఈ రోజు జరిగేటటువంటి సమావేశం. పార్లమెంటు సమావేశంలో కూడా చేరుకుంటున్నటువంటి రాహుల్ ఫోకస్ కరో ఒక్కొక్కరుగా కూడా ఇక్కడ మనకు పార్లమెంటుకు వెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. దాదాపు ఇక్కడ మనకు పార్లమెంటు సమావేశానికి ఇటు బాలయోగి ఆడిటోరియంలో ప్రారంభమయ్యే సమావేశానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. వర్షాకాలంలో జరిగేటటువంటి మంగళ్ మిలన్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అటు పార్లమెంటు లోపల ప్రతిపక్షాల మాటల యుద్ధం అండ్ ఇటు బయట నిరసనల నేపథ్యంలో అసలు పార్లమెంటు సెషన్స్ ఇవాళ కూడా వాడి వేడిగా జరగనున్నాయి. ఒకసారి చూద్దాం ప్రారంభమైన తర్వాత. प्रोटेस्ट की मजबूत नहीं है, बात यह है कि क्या इस सरकार में दिल है या नहीं। और ये इकलौता प्रोटेस्ट नहीं जिसके ऊपर इन्होंने इस तरह से ब्रूटैलिटी दिखाई है। इस देश में जितने भी प्रोटेस्ट होते हैं सभी पर ऐसी ही ब्रूटैलिटी दिखाई है। 12-12 साल की बच्चों का सर फोड़ रहे हैं लोग। एक धर्मेंद्र प्रधान जिसके ऊपर ऑलरेडी 20 से ज्यादा बच्चों का खून है, उसको बचाने के लिए और बच्चों का खून बहा रही है। शर्म आनी चाहिए इस सरकार को। ये सरकार नहीं है, ये तानाशाही है। इसको सरकार कहना बंद कर दीजिए आप लोग। सरकार वो होती है जो जनता द्वारा चुनी जाती है और जनता के लिए काम करती है। सरकार नहीं, ये तानाशाह है। इसका जवाब तो सोनम सर ने दे दिया, उनका अनशन अभी भी जारी है। तो सरकार ने जो भी स्टेप लिया था वो किस लिए लिया था? उनको भी इलीगली डिटेन करके रखा है हॉस्पिटल में, क्योंकि उनका अनशन तो जारी, तो हॉस्पिटल में रखने का मतलब क्या है उनको? अगर उन पर कोई ट्रीटमेंट नहीं हो रहा है तो व्हाट इज द पॉइंट ऑफ कीपिंग हिम इन द हॉस्पिटल? तो सरकार ने इलीगली डिटेन कर रखा है। और कल की जो ब्रूटैलिटी हुई है स्टूडेंट्स के ऊपर, सोनम सर ने उसकी वजह से अपना अनशन जारी रखने का अनाउंसमेंट किया है। बात प्रोटेस्ट की मजबूत नहीं है, बात ये